విజయవాడలో ఓ మహిళ ఆర్థిక వేధింపులకు గురైంది. వ్యాపార అవసరాల కోసం కాల్ మనీ వ్యాపారి వద్ద 5 కోట్ల అప్పు తీసుకున్నట్లు తెలిపింది. అందుకు గాను 21 కోట్లు తిరిగి చెల్లించినట్లు గాయత్రి వాపోయారు. కాల్ మనీ వ్యాపారి ఇంకా 5 కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే హామీగా పెట్టిన ఖాళీ చెక్లు, ప్రామిసరీ నోట్లు, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవ్వనని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ వివాదం కొనసాగుతుండగానే మే 27న ఇంటికి వచ్చి తనపై, తన కుమారుడిపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. తనకు సంబంధించిన ఆస్తి పత్రాలను వేరొకరికి బదలాయించే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ను వెంటనే నిలపాలని అధికారులను వేడుకున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. నాకు వెంగళ హర్షవర్ధన్ అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి పరిచయం అయింది. నాకు వ్యాపారం 2017 నుంచి 2023 కోవిడ్ సమయంలో వ్యాపారం సరిగ్గా జరగక అతన్ని సంప్రదించానండి డబ్బుల కోసం. అయితే వడ్డీకి తీసుకునే సమయంలో 2 రూపాయలని చెప్పారండి. అతన్ని నేను 10 దఫాలుగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నాను సార్. 5 కోట్ల రూపాయలు తీసుకునే సమయంలో తను ఏదైనా షూరిటీ కావాలన్నారు. షూరిటీ కావాలి అంటే ఏం కావాలంటే ఏదైనా రిజిస్టర్ చేయమన్నారు. మా పనికిరావన్నారు. మేము లేడీస్ అన్నమాట, నేను సింగిల్ పేరెంట్ని. అందుకని నేను మా వ్యాపార భాగస్వామిని సంప్రదించి ఆయన సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేయాలి. తనఖా రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తే మీరు డబ్బులన్నీ కట్టినాక తిరిగి చేస్తానని చెప్పారండి. కానీ నేను డబ్బులన్నీ పే చేసిన 5 కోట్లు తీసుకునే దానికి నేను 21 కోటి కట్టానండి. కానీ 5 కోట్లు తీసుకునే సమయంలో నావి 40 ప్రామిసరీ నోట్లు ఎంటీవి, 40 చెక్కులు, 40 కాన్ఫెస్ పేపర్లు, 40 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, 4 స్థిరాస్తి పేపర్లు తీసుకుని ఉన్నాడండి. ఈ రిజిస్ట్రేషన్ కూడా ఈ హర్షవర్ధన్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి పేరు మీద, వెన్నిగళ్ళ హరినాథ్ పేరు మీద రిజిస్టర్ చేయించాడండి. 2021 జూలై 27న రిజిస్టర్ కూడా నా డబ్బులతోనే చేయించాడండి. ఆ సమయంలో విజయ్ కుమార్ నా భాగస్వామి పేరు మీద 1,50,00,000 వేసి అవి డ్రా చేసి నాకు ఇచ్చారండి. ఆ 1,50,00,000 కూడా ఈ 5 కోట్లలో భాగం అండి. ఇచ్చినాక నేను పలు దఫాలుగా ఇచ్చాను. నాకు డబ్బులన్నీ కట్టినాక నాకు నా పేపర్లు, నా ప్రామిసరీ నోట్లు, నా ఆస్తి పేపర్లు అవన్నీ కావాలని అడిగితే మేము నీకు ఇచ్చింది 2 రూపాయలు కాదు, మేము ఇచ్చింది 10 రూపాయలు వడ్డీ వ్యాపారం, మాది 10 నుంచి 15 రూపాయలు వడ్డీ వ్యాపారం, నువ్వు మొత్తం కడితే అవన్నీ లెక్కలు చూసి 21 కోటి తీసుకున్నాడండి. తీసుకున్నా కూడా ఇవ్వటం లేదు సార్. ఇవ్వకపోతే మళ్ళీ నేను సంప్రదించగా మొన్న రీసెంట్గా 27వ తారీఖున మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి నా మీద నన్ను తోసి బలవంతంగా 2 పేపర్లు, కాంగ్రెస్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారండి అతని తండ్రి. నేను ఈ విషయమే 2024 నుంచి పోరాడుతున్నానండి. 2024 25వ తారీఖు 10వ నెల 2024 హోమ్ మినిస్టర్ గారిని కలిసానండి. హోమ్ మినిస్టర్ గారు 29వ తారీఖున సిపి గారికి పంపించారు. సిపి గారు 30వ తారీఖున ఏసీపీ గారికి పంపించారు తగిన న్యాయం చేయమని. ఏసీపీ గారు పలు విధాలుగా విచారించి న్యాయం చేసినా కానీ వాళ్ళు పలు రాజకీయ ఒత్తిడితో నాకేం న్యాయం చేయలేదండి. నాకు